హలో ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో ఉన్న కొన్ని ఔషధ మొక్కల పేర్లు చెప్తాను. ఇదేమో నిర్గుండి అంటారు, వాయిలాకు. ఇది సబ్జా ఆకు. సబ్జా మొక్క తెలుసు కదా మీకు. సబ్జా గింజలు తాగుతారు కదా నీళ్ళల్లో వేసుకొని. ఆ మొక్క కూడా హెర్బల్స్ అనమాట. ఇది గుంట గలగర అంటారు, బ్రహ్మి. ఇది హెయిర్ బ్లాక్ చేస్తానికి, ఇంకా హెయిర్ గ్రోతింగ్కి పనికి వస్తుంది. చాలా ఉపయోగాలు ఉన్నాయండి వీటి వల్ల కూడా. ఇదేమో శంకు పుష్పి అయితే అందరికీ తెలుసు, నరాల బలహీనతను పోగొడుతుంది. ఈ శంకు పుష్పి పువ్వులు నీళ్ళల్లో డికాషన్ చేసుకొని తాగుతారు. ఇది కూడా హెర్బల్ ప్లాంటే. చాలా ఉపయోగాలు ఉన్నాయి. జామాకు కూడా, ఇంకా డయాబెటీస్ వాళ్ళకి ఇది కషాయంలాగా పనిచేస్తుంది. దానిమ్మ ఆకులు కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇదేమో పారిజాతం ఆకులు అండి. పారిజాతం ఆకులు కూడా కషాయంలాగే తాగుతారు. వీటి ఉపయోగాలు కూడా ఉన్నాయి. వీడియోస్లో చూస్తే చాలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి ఇంట్లో పెంచుకోవడం చాలా ఉపయోగకరం అండి. ఇంకా ఏమంటే, ఇంకా కొన్ని మొక్కలు ఆకాకర అంటారు కదా. ఆకాకర మన కూరలాగా చేసుకుంటాం కదా. ఆకాకర చాలా మంచిది. ఇదేమో కలబంద. తులసి మొక్క. తులసి మొక్క అయితే దగ్గు, జలుబు అలాంటి వాటికి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. జ్వరాలు, మలేరియా, టైఫాయిడ్ వాటికి కూడా చాలా మంచిది. ఇది చిన్న పసిపిల్లలకు కూడా తాపించవచ్చు. తులసి డికాషన్ లాగా చేసి పసిపిల్లలకి దగ్గు, జలుబు, జ్వరం వచ్చినప్పుడు నీళ్ళల్లో వేసి తాపియాలి. ఇదేమో డయాబెటీస్ వాళ్ళకి బిల్లగన్నేరు కషాయం చేసి తాగితే డయాబెటీస్ కంట్రోల్లో అంటున్నారు. ఈ మొక్కలు కూడా ఇంట్లో పెంచుకోవాలండి. తమలపాకు మొక్క. ఇది కూడా చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయండి, ఆరోగ్య ప్రయోజనాలు. ఇంట్లో పెంచుకునే మారేడు ఆకు, మారేడు దళాలు, వామాకు, రణపాల, చెన్నంగి, తుమ్మి చెట్టు, ఇది చిలకడ దుంప, ములగాకు, సరస్వతి ఆకు. ఎంతండి. బాయ్.